పురాణం. భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని, స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే, ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, కృష్ణదేవరాయల వారి తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎన్ని రాజ్యాలు గెలిచారు, ఎలా పరిపాలించారు, తుట్టతుదన శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు, ఇదే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరము లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఇత పూర్వం ఎక్కడున్నాడు, వాడు ఎందుకు ఇందులోకి వచ్చాడు, వాడికి ఇందులోకి వచ్చిన తరువాత ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద అంత ఉత్సాహం వాడికి ఎందుకు కలిగింది, వాడికి ఎందుకు అనురక్తి వచ్చింది, వాడికి ఆ వాసనాబలం కలగడానికి వాడు గత జన్మలలో ఏం చేశాడు, ఏం చేస్తే ఈ